గమనించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిసారి ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే సమస్త మానవాళిని పాపం నుండి రక్షించడానికి, పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి తప్పించడానికి. అయితే రెండోసారి కూడా ఆయన వస్తారండి. రెండోసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే సమస్త మానవాళిలో ఎవరైతే రక్షణ పొందుకుంటారో, రక్షణ మారు మనసు పొందుకుంటారో, మరణం వరకు దేవుని యందు విశ్వాసంలో ఎదుగుతూ వారి రక్షణ మారు మనసును కాపాడుకుంటారో వారిని శ్రేష్టమైన పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వస్తారు. మొదటిసారి వచ్చారు, రెండోసారి కూడా వస్తారు. చాలామందికి ఈ సందేహం ఉంటుంది, ఆయన మొదటిసారి ఎందుకు వచ్చారు, రెండోసారి ఎందుకు వస్తారు అన్న సందేహం ఉంటుంది. అయితే ఆ సందేహాలకు సమాధానం, మొదటిసారి రక్షించడానికి వచ్చాడు, రెండోసారి తీర్పు తెచ్చడానికి వస్తాడు. తన బిడ్డలందరినీ శ్రేష్టమైన పరలోక రాజ్యానికి చేర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు మన రక్షణ మారు మనసు పొందుకోలేదేమో, ఇప్పటివరకు దేవుడు మెచ్చినట్టుగా జీవించలేదేమో, ఇప్పటి నుంచైనా రక్షణ గురించి ఆలోచించేద్దాం. రక్షణ మారు మనసు పొందుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, రక్షణ మారు మనసును కాపాడుకుందాం, రేపటి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.